అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రత్యేక ఆహ్వానం మీద అనంతపురానికి వచ్చినటువంటి సినీ నటులు సుమన్ మనతో ఉన్నారు. ఏం చెప్తారు? ఈరోజు ఇక్కడికి అనంతపురానికి రావడానికి ప్రధాన ఉద్దేశం ఏంటి సార్? మీ అనంతపూర్ పర్యటన ఏంటి? ఈరోజు ఇస్కాన్ వచ్చి ఈరోజు రథయాత్ర ఉందండి. సో స్వామివారు నాకు తిరుపతి వచ్చినప్పుడంతా నాకు బాగా టెంపుల్లో బాగా అంటే టెంపుల్ దర్శనం అవన్నీ చేస్తుంటారు. సో ఈ రథయాత్ర గురించి నాకు చెప్పారు. సో డేట్ ఫిక్స్ చేసి నేను ఓన్లీ మెయిన్గా అంటే దీనికోసం నేను వచ్చినాను. వేరే షూటింగ్ కానీ ఇదేం కాదు. సో అంటే ఇప్పుడు 1:30 స్టార్ట్ అవుతుంది, నైట్ వరకు ఉంటుంది. మెయిన్గా ఇక్కడ అంటే ఆన్ ద వే వచ్చినప్పుడు మరి ఎంపీ గారు నాకు లాస్ట్ ఇయర్ కలిశారనమాట. కరెక్ట్ 1 year అవుతుంది. ఫస్ట్ ఆయన ప్రమాణ స్వీకారం అయిన తర్వాత నేను విజయవాడలో కలిశాను. సో సార్ గురించి చెప్పాలంటే అంటే పొలిటికల్గా నాకు అదంతా ఏం కాదు, కానీ ఆయన క్యారెక్టర్, ఆయన పర్సనాలిటీ, ఆయన బిహేవియర్ ఓ రెగ్యులర్ పొలిటీషియన్లా కాకుండా మామూలు మనుషులు ఎట్లా ఉంటారో ఆ విధంగా నాకు బాగా నచ్చారు. అంటే ఆయన ఏదో నుంచున్నారు ఇక అని చెప్పట్లేదు. నేను ఆ రోజు అసలు నేను ఫేస్ తెలీదు. నేను 4-5 మంది కింద ఉంటే ఎవరు ఎంపీ అని చెప్పి నేను వెతికాను. తర్వాత ఇక్కడ కాదండి ఆయన రూమ్లో ఉన్నారని చెప్పి తీసుకెళ్ళి పరిచయం చేసి సారు, మిస్సెస్, ఫ్యామిలీ. సో ఆయన ఎట్లా ఆయన క్యారెక్టర్, ఆయన ఫ్యామిలీ ఎట్లా ఉన్నారో అదేవిధంగా ఆయన బయట కూడా పాలిటిక్స్లో కూడా డిఫరెంట్ పర్సనాలిటీ, డిఫరెంట్ వే ఆఫ్ అప్రోచ్ ఉంది. సో భగవంతుడు ఆయనకి మంచి ఆయుష్, ఆరోగ్యం, అధికారం అవన్నీ ఇచ్చి మంచి ప్రజలకి బాగా ఆయన ఉపయోగపడాలి, ప్రజలకి బాగా ఆయన అన్నీ చెయ్యాలి మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటాను. ఆయనకి నిజంగా ఆ భగవంతుడి అదృష్టంతో ఆయనకి ఏంటంటే, ఎందుకంటే లాస్ట్ టైం ఎలక్షన్ బాగా టఫ్ ఎలక్షన్, అంత ఈజీ కాదు. సో ఆయన గెలిచారంటే నిజంగా భగవంతుడు ఆశీర్వాదం. ఆయన మీద కూడా మంచి అభిప్రాయం ప్రజలకు ఉంది. సో డెఫినెట్లీ ఆ ప్రజల్ని అన్నీ ఆయన బాగా చూసుకోవాలని ఆ భగవంతుడు, ఆయన కొల్లూరు మూగాంబిగా డివోటీ. సో అమ్మవారు ఆయనకి, ఆయన ఫ్యామిలీకి బాగా బ్లెస్ చేయాలి. అలాగే మంచి జరగాలి. ఇక్కడ బాగా డెవలప్మెంట్స్ అన్నీ బాగా స్పీడ్. జనరల్లీ అనంతపురం అంటే కొంచెం బ్యాక్వర్డ్లో ఉంటుంది, అంటే మిగతా వాళ్ళు కంపేర్ చేస్తే. సో అలా కాకుండా ఆయనకి ఏంటంటే అమ్మవారి ఆశీర్వాదాలతో ఆయన చేతుల మీద చాలా ప్రాజెక్ట్స్ రావాలి. అండ్ అన్నీ అంటే హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఎవరు అన్ని క్యాస్ట్, అన్ని కమ్యూనిటీ వాళ్ళు అందరూ హ్యాపీగా ఉండాలి. సార్ అంటే ఆయన చాలా హ్యాపీగా ఉండాలి. ఇంకా ఆయనకి మంచి ఉన్నత స్థాయిగా ఆయన ఎదగాలి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఈరోజు ఫంక్షన్ ఉంది, ఈ రథయాత్ర ఉంది. సో అది మంచి సక్సెస్ చేయాలి, అందరూ రావాలి. మెయిన్గా వచ్చింది దానికోసమే. సో ఈరోజు ఫుల్గా ఇప్పుడు మధ్యాహ్నం నుంచి ఆల్మోస్ట్ నైట్ వరకు ఉండి రేపు మళ్ళీ నేను విజయవాడ, రేపు డాక్టర్స్ డే సందర్భంగా విజయవాడలో డాక్టర్స్ చాలామందికి నేను ప్రైజెస్, మెమెంటోస్ వాళ్ళు రిక్వెస్ట్ చేశారు, దానికోసం నేను వెళ్తున్నాను అనమాట. సార్ మామూలుగా జనరల్గా మీరు రాజకీయాలు క్లోజ్గా మీరు పరిశీలిస్తూ ఉంటారు, దానిపైన కామెంట్ కూడా చేస్తుంటారు. తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉంది సార్ రాజకీయ పరిస్థితులు? సో ఇప్పుడు కొత్త చేంజెస్ అంటే ఇది లీడర్స్ పాత వాళ్ళే. ఇప్పుడు అంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వదిలేస్తే చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ఇక్కడ పరిపాలించిన సీఎంఏ. సో ఒక గ్యాప్ తర్వాత మళ్ళీ వచ్చినప్పుడు ముందు జనరల్గా ఏంటంటే పొలిటీషియన్స్కి ఒక మైనస్ ఏంటంటే బ్లేమింగ్ చాలా ఈజీ, నేమింగ్ చాలా కష్టం, బ్లేమింగ్ చాలా ఈజీ. సో జనరల్గా ఏంటంటే అది జరగలేదు, ఇది జరగలేదు, అది జరగలేదు అని చెప్పి అందరూ కమెంట్ చేస్తారు. కొన్ని వాస్తవాలు ఉండొచ్చు, నేను కాదంటలేదు, కానీ అంతకుముందు డ్యామేజెస్ ఏమున్నాయి అది రిపేర్ చేస్తూ ఇప్పుడు దీనికి ఏంటంటే బిల్డింగ్ అంటే కన్స్ట్రక్షన్ జరగాలి, దానికి టైం కావాలి. ఇప్పుడు వచ్చి 1 year అయిపోయింది. 1 year లోపల నాకు అన్నీ మాకు కావాలి, ఇది కావాలంటే జరగదు. పోయిన గవర్నమెంట్ కొన్ని స్కీమ్స్ ఇచ్చారు, ఈ గవర్నమెంట్ కొన్ని స్కీమ్స్ ఇచ్చారు. సో ఏది అంటే ట్రయల్ అండ్ ఎర్రర్ లాగా ఏది వస్తుంది, ఏది రాదు, ఏది బెనిఫిషియరీగా ఉంటుంది, ఏది ఉండదు. సో ఉంటే కంటిన్యూ చేస్తారు, లేకపోతే తీసేస్తారు, వేరే కొన్ని ఇస్తారు. సో అందరినీ సాటిస్ఫై చేయాలంటే కష్టం. సడన్గా అందరికీ నాకే కావాలంటే అది కష్టం. సో కొంచెం వెయిట్ చేయాలి, వెయిట్ చేసి కొంచెంగా అది డెవలప్మెంట్తో పోతుంది. ఇక్కడ మెయిన్గా ఏంటంటే మనకు ప్లస్ ఇప్పుడు తెలుగుదేశంకి, జనసేనకి ప్లస్ ఏంటంటే మోడీ గారు ఇక్కడ బాగా క్లోజ్గా ఉండడం, అంటే మన అవసరాలు అక్కడ బీజేపీకి ఉండడంతో చాలా విషయాలు సెంట్రల్తో జరగాల్సిన విషయాలు ఏదైనా సరే చాలా విషయాలు ఈ ఒక్క టర్మ్లో చేయవచ్చు. అది చేయాలి, స్పీడ్గా చేయాలి, డెవలప్మెంట్ ఫాస్ట్గా జరగాలి. ఎందుకంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత చాలా లేట్ అయింది, అన్నిటికీ బాగా లేట్ అయింది. ఇప్పుడు లేట్ అవ్వకుండా ఇప్పుడు బాబు గారు తొందరగా స్పీడ్గా చేయాలి, ఆయన తప్పకుండా చేస్తారు. ఒక మంచి విజనరీ, ఆయన అడ్మినిస్ట్రేషన్ కెపాసిటీ ఉంది, ఎక్స్పీరియన్స్ ఉంది. సో డెఫినెట్గా తొందరగా చేయాలి, ఎందుకంటే మోడీ గారు ఆయన అక్కడ ఉన్నారు, ఇక్కడ ఉన్నారు కాబట్టి అది తొందరగా అవ్వాలి, అందరూ హ్యాపీగా ఉండాలి.
సార్ ఒకరి మీద ఒకరు అధికార పక్షం కావచ్చు ప్రతిపక్షం కావచ్చు గతంలో రాజారెడ్డి రాజ్యాంగం అంటున్నారు, ఇప్పుడైతే మాత్రం రెడ్ బుక్ రాజ్యాంగం అంటారు. దీని గురించి ఏం మాట్లాడతారు సార్? రాజకీయ నాయకులు మాట్లాడుతున్న అంశాలు. పాలిటిక్స్లో ఏది పర్మనెంట్ లేదు సార్. అసలు శత్రువులు మిత్రులు ఏది పర్మనెంట్గా లేదు. కాసేపు అలా మాట్లాడతారు, కాసేపు ఇలా మాట్లాడతారు. వాస్తవాలు ఏంటి అనేది ప్రజలు చూడాలి. వాస్తవాలుగా మాట్లాడుతున్నారా లేకపోతే ఊరికే ఏదో ప్రచారం కోసం ఏదో మాట్లాడుతున్నారో చూసి వాళ్ళు డిసైడ్ చేయాలి. ఇది అంతే, మామూలు అనమాట. ఫైనల్గా అల్టిమేట్గా కూటమి ప్రభుత్వం ఎట్లా ఉంటుంది సార్? డెఫినెట్ ఇసి ఇప్పుడు 5 years టర్మ్ అండి. 5 years టర్మ్లో లాస్ట్ 6 months తీసేయాలి. అంటే ఒక 4.5 years 4.5 yearsలో 1 year అయిపోయింది. ఇంకా ఒక 3 years ఉందనుకుందాం. ఈ 3 yearsలో నా లెక్క ప్రకారం 2.5 years వస్తే కానీ మనం ఒక అంటే డెవలప్మెంట్ గురించి కానీ ఏదైనా ఒక దీని గురించి మనం కమెంట్ చేయలేం. ఇట్ ఈస్ టూ ఎర్లీ. ఇంకొక 1 year పోయినా వీ కెన్ కమెంట్, బట్ డెఫినెట్లీ జరగాలి. చాలామంది, ఎందుకంటే ఇప్పుడు నేను ఈరోజు అన్ని భాషల్లో ఉన్నాను. నన్ను ఒక మంచి స్టార్ అని చేసింది తెలుగు ప్రజలే టోటల్గా. సో అది నేను మర్చిపోను. నేను ఇప్పుడు తెలంగాణలో ఉన్నా నాకు ప్రపంచంలో ఎక్కడ తెలుగు వాళ్ళు ఉంటే నాకు చాలా గౌరవం, మర్యాద. సో అందరూ హ్యాపీగా ఉండాలి. విడిపోయింది బట్ కొన్ని డెవలప్మెంట్ జరుగుతున్నాయి. సో స్పీడ్గా జరగాలి. ఈ ఏదైతే ఈ కూటమి ఉందో ఇది అలాగే ఉండాలి. మళ్ళీ ఇక్కడ ఏ ప్రాబ్లం రాకుండా ఇక్కడే ఉండి వాళ్ళందరికీ ఏమేమి చేయాలో చేసి హ్యాపీగా అందరినీ పెట్టి వాళ్ళందరికీ మంచి పేరు రావాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ. ఇది సీనియర్ సినీ నటులు చెప్తున్నట్టు సుమన్ చెప్తున్నటువంటి నేపథ్యం. మొత్తం మీద అయితే మొత్తం కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేయాలి. అందులో ముఖ్యంగా తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కూడా వారు సంతోషంగా అభివృద్ధి వైపు వెళ్ళేలా ముఖ్యంగా రాజకీయ నాయకులు వ్యవహరించాలి అని చెప్పేసి చెప్తున్నటువంటి నేపథ్యం. ముఖ్యంగా ప్రతిపక్ష అధికార నాయకులు మాట్లాడుతున్నది అయితే మాత్రం ఇది ఎప్పుడు అధికారం శాశ్వతం కాదు కాబట్టి ఖచ్చితంగా ఉన్న సమయంలో ఏదైతే ఉందో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే మాత్రం ప్రజలకు మేలు జరుగుతుంది అని ఆ రకంగా ముందుకెళ్తేనే నేను ఆకాంక్షిస్తున్నాను. ముఖ్యంగా ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వం కూడా ఇక్కడ సపోర్ట్గా ఉండడం కూటమి ప్రభుత్వానికి చాలా ఆశాజనకం అని చెప్పేసి సినీ నటులు సుమన్ గారు చెప్తున్నటువంటి నేపథ్యం. కెమెరా పర్సన్ సుధాకర్ చల్లకనాయుడు RTV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.